ఇంతకుముందు మనం ఈ ట్రాక్ లైన్ వెంబడి వచ్చింటే ఇక్కడ వరకు పట్టాలు స్టార్ట్ అయిపోయినాయి. ఓకే, మీరు చూసుకోవచ్చు ట్రాక్ వర్క్ ఎంతవరకు కంప్లీట్ అయింది. రైట్, ఓకే. ప్రజెంట్గానైతే మనం సిద్దిపేట ట్రాక్ దగ్గర ఉన్నాం. లెఫ్ట్ సైడ్లో మనకు కనిపించేది వచ్చి సిద్దిపేట రైల్వే స్టేషన్. సిద్దిపేట రైల్వే స్టేషన్ నుంచి మనకి ఇంతకుముందు 1 కిలోమీటర్ వరకు కంప్లీట్ అయిపోయింది ట్రాక్ లైన్. చాలామంది అడుగుతున్నారు కదా అన్న చూపిస్తలేరు రైల్వే ట్రాక్, సిరిసిల్ల తర్వాత పెద్ద కోడూరు చిన్న కోడూరు లైన్ ఎంతవరకు వచ్చిందని చెప్పేసి అడుగుతున్నారు కదా. ఇది ప్రజెంట్ అయితే ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోయింది. ఇది ఫస్ట్ 1 కిలోమీటర్. ఇది 1 కిలోమీటర్ నుంచి మళ్ళీ స్లీపర్ మన ట్రాక్స్ అని చేంజ్ చేసుకున్నారు. ఇది వచ్చేసరికి పెద్ద ట్రాక్స్ కాదు, ఇవి 18 మీటర్స్, ఓన్లీ 18 మీటర్లు 20 మీటర్ల ట్రాక్స్ ఇవన్నీ మనకు కనిపించేటివి ఇవి. ఇక్కడ నుంచి మొత్తం అన్ని చిన్న చిన్న ట్రాక్స్ వేసుకున్నారు. ఇక్కడ నుంచి ఎంతవరకు అయిందో చూద్దాం ఒకసారి. ప్రజెంట్ అయితే చిన్న కోడూరు పెద్ద కోడూరు లైన్ కంప్లీట్ అవుతుంది. అది ఎంతవరకు ఎన్ని కిలోమీటర్స్ కంప్లీట్ అయిపోయిందో చూద్దాం. ఎండింగ్ వరకు వచ్చేసరికి ఎన్ని కిలోమీటర్స్ వరకు ఉందో అది కూడా దీంట్లో వీడియోలో కంప్లీట్ చేసుకుందాం. ఓకేనా, వచ్చాను చూపిస్తా. అక్కడ మనకి ఒకసారి చూస్తుండొచ్చు మీరు, సిద్దిపేట ట్రాక్ నుంచి ఇక్కడ వరకు ఈ సిరిసిల్ల లైన్కి మన చిన్నకోట లైన్ చూడవచ్చు ఒకసారి. ఇక్కడ డౌన్లోకి వెళ్తుంది ట్రైన్, ఒకసారి చూడండి మీరు, మీకు చూపిస్తా. ఇంత అప్ సైడ్లో ఉన్న ట్రాక్ వచ్చేసి ఈ లెవెల్కి వచ్చేసరికి మొత్తం కిందికి వెళ్ళిపోతుంది. అదేందుకు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఈ లైన్ మొత్తం. ఓకేనా, రండి. ఓకే, ఇదేమో సిద్దిపేట వైపు, ఇది కొంచెం పైకి ఉన్నట్టుగా ఉంటుంది. ఇదిగో ఒకసారి చూద్దాం మనం. ఇది వచ్చేసి సిరిసిల్ల సైడ్ మీకు అక్కడ కనిపిస్తుంది అనుకుంటా. ఇక్కడికి వచ్చేసరికి మొత్తం డౌన్ సైడ్కి వెళ్ళిపోతుంది ట్రాక్ అంతా. అంటే ట్రైన్ స్పీడ్గా వెళ్ళడానికి మరి ఏందో అనేది చూడవచ్చు, ఎంత డౌన్ సైడ్ ఉంది. ఓకే, మీకు ఒకటి చూపిస్తా. ఇది మీకు అందరికీ తెలిసే ఉంటుంది. క్రేన్ చిన్న ఉన్నప్పుడు బాయిల్ తేవడానికి ఎక్కువ యూజ్ చేసే క్రేన్ ఇది. ఓకే, చూడవచ్చు ఒకసారి ఇక్కడ వరకు. ఇదేమో చిన్న కోడూరు లైన్ ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ కొంచెం ముందు వర్క్ ఏదో అవుతున్నట్టుంది, చూద్దాం అక్కడ. ఓకే, ఇక్కడ వరకు కూడా ట్రాక్ కంప్లీట్ అయిపోయింది, చూసుకోవచ్చు ఒకసారి. వీటికి వచ్చేసరికి ఎంత డౌన్ అయిపోయిందో, ఇందాక ఎంత పైన ఉందో ట్రాక్, ఇక్కడికి వచ్చేసరికి చాలా డౌన్ అయిపోయింది. ఇక్కడికి ఇంకొంచెం ముందుకెళ్తే ఇక్కడ డైరెక్ట్ లోపలికి బాయిలకు పోయినట్టే పోతుంది ఆ ట్రాక్. చూద్దాం ఒకసారి ముందుకెళ్ళి. రైట్, ట్రాక్ వరకు చూసుకోవచ్చు అంతా కంప్లీట్ అయిపోయింది. పక్కన ఉన్న ఈ మోరీల వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. చూద్దామండి, ఏదో వర్క్ అవుతుంది, వర్క్ కూడా చూద్దాం ఒకసారి. చూడవచ్చు ఒకసారి, ట్రాక్స్ సెట్ చేస్తున్నట్టున్నారు ఇక్కడ ఈ ప్లేస్లో వచ్చేసరికి. ఒకసారి చూడండి అక్కడ ఎంత పైకి ఉందో ట్రాక్. ఇది మన సిద్దిపేట నుంచి వచ్చేటప్పుడు. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఇంత డౌన్లోకి వచ్చేసింది. ట్రైన్ మంచిగా బ్రేక్ లేకపోయినా ఉరికొస్తుంది ఇక్కడ. ఓకే, చూసుకుందాం ఒకసారి. చూసుకోవచ్చు ఇది వర్క్. బాగున్నా సార్ మీరు? చాలా రోజులు. ఈ ట్రాక్ వర్క్ సిరిసిల్ల స్టార్ట్ ఇది మన చిన్న కూడా స్టార్ట్ అయింది కదా, సరే చూపిద్దామని చెప్పేసి వచ్చినట్టు. ఇప్పుడు సార్ మనకి అక్కడ నుంచి డౌన్ సైడ్లో వస్తుంది ట్రాక్. మళ్ళీ ఇక్కడ నుంచి మనకి సిద్దిపేట స్టేషన్కి వెళ్ళేసరికి దాన్ని అట్లా అయింది. అది గ్రేడ్ అంటే ఒక లెవెల్లో రావడమా ఎట్లా? అది గ్రేడియంట్ ఉంటుంది. ఓకే, ఆ గ్రేడియంట్ బట్టి ట్రాక్ వేస్తారు. ఓకే, ట్రాక్ కింద వేసారు ఒక ట్రాక్, మళ్ళీ పైకి తీసేసుకుంటాం మిషన్. ఓకే, ఆల్రెడీ 2 ట్రాక్లు వేసుకున్నారు. దీని నుంచి ట్రాక్స్ ముందుకు గుంజేసుకుంటున్నారు. చూడండి ఎంత అట్లా ముందుకు వచ్చేస్తాను అన్నమాట. ఇంతమంది ఇక్కడ ఒకటి పెడుతుంటారు కదా, ఈ చిన్న చిన్న గిరికలు అవి ఏంటి, ఇవి పెట్టేసి అల్లకించాలి ఒక్కో ట్రాక్ ముందుకు జరిపేసుకుంటుంటారు ఇలా.
చూడండి ఒకసారి. రైట్ వీడియో తీస్తారు, ఇలా వీడియో తీస్తే భలే హ్యాపీగా ఉంటుంది. ఏ క్యా హే ఓ మిడిల్ ఓ రౌండ్ క్యా రోలర్, రోలర్ అంటది రోలర్. ఇదేంది మన బ్రష్ వేసేటప్పుడు రోలర్ ఉన్నట్టు ఉంది అది మంచిగా. ఉదేసే ట్రాక్స్ ఆయేగా అవి నై ఆతా. ఓకే ఇక అంతేనంట ఇవి. అది వేసేటప్పుడు బాగుండే ఇంతమంది చూపెట్టేది, అయిపోయినాయి. సరే మిషన్ చూడండి ఎంత పెద్దగా ఉందో, అదేందో మూసుకుంటుంది కదా. మొత్తం మూసేసుకున్నాయి అది. ఇక్కడ నుంచి ఎంతవరకు లేదు, ఇంతవరకు అయిపోయింది ట్రాక్ వరకు. కొంచెం ఆ బ్రిడ్జ్ దాటిన తర్వాత ఇంకొక 350 మీటర్లు ఉందంట అంతే. ఇది చూసుకోవచ్చు, ఇక్కడ వరకు ట్రాక్ అండి ఇది. ఎందుకు తిడుతూ ఉన్నాడు ఆయన, దాన్ని కరెక్ట్ ఏమంది మలపలేదు. అంత పెద్దగా ఉన్నాయి మిషన్లు అయితే. ఇది మళ్ళీ డౌన్కి వస్తుంది, మెల్లగా డౌన్లోకి వస్తుంది. దీని గ్రిప్స్ చూడండి ఒకసారి, ఇటు అటు అన్ని గ్రిప్స్ పెట్టేసుకున్నారు. రైట్ మొత్తానికైతే వచ్చేసింది. ఓకే వీళ్ళ వర్క్ కొద్దిగా అంత అయిపోయినట్టుంది. అక్కడ కొంతమంది చేస్తారు. ఇదే చిన్న కూడరు లైన్, ట్రాక్ లైన్ అన్నారు కదా, ఇంతవరకే. చిన్న కూడరు దాకా అసలు కానే లేదు, కాకపోతే ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్ల వరకు అయింది అంతే. చాలామంది అడుగుతున్నారు కదా, చిన్న కూడరు వరకు ట్రాక్ లైన్ కాలేదు అసలు, కాకపోతే చిన్న కూడరు లైన్ స్టార్ట్ అయిపోయింది అంతే. చిన్న కూడరు వరకు వెళ్ళాలంటే ఇంకా చాలా టైం పట్టేటట్టు ఉంది. ఇదే చూసుకోవచ్చు మీరు, ఈ నుంచి అంతవరకు ఇంత ఒక 3 కిలోమీటర్స్ అయిపోయింది అనుకుంటా, సిద్దిపేట నుంచి ఇక్కడ వరకు 3 to 4 అంతే. 3 to 4 కిలోమీటర్స్ వస్తుంది అది. ఒకసారి చూడండి ఎంత లోతు నుంచి వస్తుంది ట్రాక్. ఒక్కటే సింగం లెక్క వస్తుంది, ఇంత పెద్ద ప్లేస్ వేసుకొని. ఈ రైట్ సైడ్లో ప్లేసు, ఇటు లెఫ్ట్ సైడ్లో ప్లేసు, అక్కడ పెట్టిన పిల్లర్లు కనేల వరకు ఈ బుడ్డ లైన్ కోసమే ప్లేస్ అంతా ఆక్యుపై చేసింది. ఓకేనా, ఇక చూడండి ట్రాక్ లైన్. వీడు అడిగిన సిద్దిపేట చిన్న కూడలు పెద్ద కూడలు ట్రాక్ లైన్ ఇంతవరకు అంతే. జస్ట్ 4 to 5 కిలోమీటర్స్ ఉంటుండొచ్చు మేబీ, అంతే. 4 కిలోమీటర్స్ కష్టమే. ఇదే మీరు అడిగిన చిన్న కోడూరు పెద్ద కోడూరు ట్రాక్ లైన్. ఓకేనా, ఇంతవరకు మాత్రమే కంప్లీట్. ఈ నుంచి సిద్దిపేట ట్రాక్ నుంచి జస్ట్ ఇంతవరకు మాత్రమే కంప్లీట్ అయిపోయింది. ఓకేనా, ముందుకెళ్ళి చూద్దాం. అండర్ పాస్ నుంచి బ్రిడ్జి వెళ్తుంది, చిన్న కోడూరు చిన్న కోడూరు నుంచి అది చూపిస్తుంది. ఇంకా బాగుంటుంది అది, అంటే కింద నుంచి వెళ్తుంది. అండర్ పాస్ అంటే అండర్ పాస్ ఏం కాదు కానీ జస్ట్ కింద నుంచి వెళ్ళిపోతుంది. వర్క్ స్టార్ట్ అయింది చూపిస్తుంది కూడా. దీన్ని చూస్తుంటే ఏదో ఒక రైలు లెక్క కనబడుతుంది. ఇందాక లిఫ్ట్ చేసింది, ట్రాక్స్ లిఫ్ట్ చేసింది. నడపనికి ఒకటి, మళ్ళీ దీని నడపనికి ఒకటి. ఇది కూడా సేమ్ డ్రైవింగ్ మిషన్. ఇది 2 డ్రైవింగ్ మిషన్లు దీనికి. ఈ 2 బ్రిడ్జిల మధ్యలోకి మళ్ళీ అంటే ఇదే ట్రాక్ లైన్, కాకపోతే ఇక్కడ నుంచి ఇంకొక 350 మీటర్ల వరకు కేవలం ట్రాక్ లైన్ కంప్లీట్ అయిపోయింది. జస్ట్ స్లీపర్స్ వేసుకున్నారు అంతే, ట్రాక్స్ మొత్తం కూడా కంప్లీట్ కాలేదు. ఇంకా చూసుకోవచ్చు ట్రాక్స్ వేసుకున్నారు కానీ ట్రాక్ వర్క్ కంప్లీట్ కాలేదు, అంటే ఫుల్గా ఓన్లీ స్లీపర్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇక అక్కడ కొంచెం ముందుకు వెళ్ళేసరికి మొత్తమే ఉన్నాయి స్లీపర్స్, ఇక్కడ వరకు బంద్. వాళ్ళు ఉండే షెల్టర్స్ ఇవేనంట, ఇవి పెట్టు లేవు. ఇక్కడ వరకు స్లీపర్స్, అది కూడా కంప్లీట్. స్లీపర్స్ మాత్రమే కంప్లీట్ ఇక్కడ వరకు. అది ఇంకా చిన్న కూడరు లైన్ పైన ఇంకా స్లీపర్స్ కంప్లీట్ కాలేదు కాబట్టి బుక్ని మాత్రం ఉంది కదా, అందుకోసమని స్లీపర్స్ పక్కకు పడేసుకుంటారు. అంతే కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ స్లీపర్స్ వేసుకుంటారు పైన ట్రాక్లో. ఇక్కడ చిన్న బ్రిడ్జెస్ ఉన్నాయి, ఇదంతా వాటర్ బ్రిడ్జ్. ఓకే, ఇది మీరు అడిగిన చిన్న కూడూరు లైన్. ఇక్కడ వరకు అసలు ఇంకా మొత్తమే స్టార్ట్ కాలేదు, అక్కడ వరకు బుక్ని వరకు. ఇదే చిన్న కూడూరు, ఈ రైట్ సైడ్లో చిన్న కూడూరు.
ఇది లెఫ్ట్ సైడ్ పెద్ద కోడూరు. ట్రాక్ వర్క్ అసలు ఎక్కడ స్టార్ట్ కాలేదు. ఇక్కడ ఈ ప్లేస్లో చిన్న కోడూరు పెద్ద కోడూరు జస్ట్ నేను చూపెట్టిన కాడ నుంచి మాత్రమే ఇంతవరకు కంప్లీట్ అయిపోయింది. మీరేం కంగారు పడొద్దు, చూపిస్తలేడు వర్క్ అని చెప్పేసి. ఏం కాలేదు, అంతవరకు జస్ట్ ఇంకా నేను చూపెట్టిన కాడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ వర్క్ పెరిగింది అంతే, అంతకుమించి ఏం లేదు. చిన్న కోడూరు లైన్ మొత్తం ఖాళీగానే ఉంది చూడవచ్చు మీరు. కాకపోతే అండర్ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ అయిపోయింది, కింద నుంచి వెహికల్స్ వెళ్తాయి కానీ చెప్పినాను కదా, ఆ వర్క్ చూపిస్తారండి ఒకసారి. ఓకే, ఇది వచ్చేసి చిన్న కోడూరు అండర్ గ్రౌండ్ అంటే కింద నుంచి వెళ్ళిపోతుంది అన్నమాట. పై నుంచి ట్రైన్ వెళ్ళిపోతుంది, కింద నుంచి వెహికల్స్ వెళ్తాయి. చిన్న కోడూరు బ్రిడ్జి వర్క్. గ్రౌండ్ సైడ్ ఇక్కడ వరకు మొత్తం. ఇది చిన్న కోడూరులో బ్రిడ్జి లైన్ ఇది చిన్న కోడూరు బ్రిడ్జి లైన్ ఇది. దీని తర్వాత మళ్ళీ వీడియోలో కలుసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. కీప్ స్మైలింగ్. బై బై.